కృష్ణఘట్టం 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి పెద్దగా ఆడని సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే మాస్ మసాలా ఫిల్మ్స్ వస్తున్న ఈ టైంలో ఎంతో గట్స్ ఉంటేనే కానీ తీయలేని ఇలాంటి ఒక రిఫ్రెషింగ్ ఫిల్మ్‌ని తీసినందుకు అటెంప్ట్‌కి డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేయాలి. కానీ సినిమా ఎక్కువ మందికి నచ్చదండి. ఇంకా ఓపెన్‌గా చెప్పాలంటే అందరికీ నచ్చే సినిమా కాదు. ప్యూర్‌గా లార్డ్ శ్రీకృష్ణ గారి ఒక మైథలాజికల్ స్టోరీని బేస్ చేసుకొని తీసిన ప్యూర్ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ ఇది. అందువల్ల కామెడీ, యాక్షన్ సీన్స్, భారీ డ్రామా లాంటివేవి ఉండవు. ఎవరికి నచ్చొచ్చంటే స్లోగా ఉన్నా సరే కొత్తదనం కోసం చూసేవాళ్ళు, ఇంకా మెయిన్‌గా జానపద నాటకాలు లాంటివి నచ్చేవాళ్ళు ఈ సినిమాని తప్పకుండా చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు, మధ్య మధ్యలో చాలా చోట్ల రొమాన్స్ ఉంది. అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే మహాభారతంలోని మౌసల పర్వంని బేస్ చేసుకుని ఈ సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేశారు. అదేంటో, ఆ సిట్యుయేషన్స్ ఏంటో, ఆ రియల్ లైఫ్ సిట్యుయేషన్స్‌ని మైథలాజికల్ స్టోరీకి ఏ విధంగా లింక్ చేశారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్: ఈ సినిమాలో యాక్టింగ్‌కి యాక్టింగే పోటీ అన్నట్టు ఇందులో నాటకాల్లో లార్డ్ శ్రీకృష్ణ గారి రోల్‌లో చేసిన వెంకట గౌడ్ గారికి 100కి 200 మార్క్స్ ఇయ్యొచ్చు. సినిమాలో నాటకాల సీన్స్ వస్తున్నప్పుడు గానీ, ఏదైనా పద్యాలు చెప్తున్నప్పుడు గానీ, అలా సినిమా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ అంత బావుంది. ఇంకా చైతన్య గారి పర్ఫార్మెన్స్ కూడా బావుంది. మనం చిన్నప్పుడు ఎక్కువగా చూసే వీధి నాటకాల రోజులు గుర్తొస్తాయి. సెకండ్ హాఫ్‌లోని కొన్ని రిఫ్రెషింగ్ సీన్స్ అండ్ వాటి స్క్రీన్ ప్లే, క్లైమాక్స్‌లో శ్రీకృష్ణ గారే చూపిస్తూ ఇచ్చిన కంక్లూజన్ బావుంది. చాలా డైలాగ్స్‌కి నిజంగా మంచోళ్ళు కూడా భయపడిపోతారు. అలాగే రియల్ లైఫ్ సీన్స్‌ని మౌజుల పర్వంతో ప్యారలల్‌గా కనెక్ట్ చేయడం బావుంది. సినిమాటోగ్రఫీ, విలేజ్ అట్మాస్ఫియర్‌ని బాగా కవర్ చేశారు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. మైనస్ పాయింట్స్: స్ట్రెస్ చేసి చెప్పే నీడ్ ఉన్న కొన్ని పాయింట్స్‌ని సింపుల్‌గా ఫ్లోలో చూపించేస్తారు. దానివల్ల ఇంపార్టెన్స్ కొన్ని విషయాలు తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ హాఫ్‌లో ప్రాస్టిట్యూట్ రోల్ ఒకటి ఉంటుంది. ట్రాక్ బావుంది గానీ, ఒక సినిమాని తీసుకుంటే ఆ సినిమా స్టార్ట్ అయిన వెంటనే మధ్యలో ఎటువంటి కాన్వర్సేషన్స్ లేకుండా ఎండింగ్ ఇచ్చేస్తే ఎలా ఉంటుందో వెంటనే ఈ ప్రాస్టిట్యూషన్ ట్రాక్ అలానే ఉంది. స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అవుద్ది. కానీ ఎండింగ్ మాత్రం ఏంటి, ఎన్నో రోజుల పరిచయంలాగా సీరియస్ అయిపోతున్నారనేలా ఉంటుంది వెంట వెంటనే ఈ ట్రాక్. చాలా వరకు సినిమా డ్రాగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్‌తో వచ్చే సీన్స్ అన్నీ మళ్ళీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నారు? అందులోని ఎంతసేపు ఎందుకు చూపిస్తున్నారు అనిపించింది. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకనే ఫీల్ లాగా. కొన్ని సీన్స్ అందరికీ అర్థం కావు. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే డిఫరెంట్ అండ్ గుడ్ ఐటెమ్ బట్ నాట్ సో ఎంగేజింగ్. ఆల్రెడీ ఎలాంటి వాళ్ళకి నచ్చుతుందో ముందే చెప్పాను. సో ఇక మీ ఇష్టం. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.55. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.